నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం నిజాం కాలేజీలో అయితే ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విద్యార్థులకి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే మెస్ బిల్లకు సంబంధించిన బకాయిలు కావచ్చు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికీ క్లియర్ చేయట్లేదంటూ కూడా ఈరోజు భారీ ఎత్తున ఒక ధర్నా అయితే నిర్వహించడం జరిగింది నిజాం కాలేజ్లో. మరి దానికి సంబంధించి ఏబీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మనం మాట్లాడదాం. మనతో పాటు ఏబీపీకి సంబంధించిన లీడర్లు అయితే విద్యార్థి నాయకులు అయితే ఉన్నారు. సో ఏంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కావచ్చు, స్కాలర్షిప్ సంబంధించి కావచ్చు, ఇంకోటి మెస్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదా ఇంత ఆలస్యం చేస్తూ ఉంది, ఎందుకు ఎలాంటి న్యాయం చేస్తలే అంటే ఏం చెప్తారు? నమస్తే, నా పేరు విక్రమాదిత్య, ఏబీవీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, మేము వ్యయ ప్రయాసాలు ఎన్నైనా చేస్తాం, వృధా ఖర్చులు ఎన్నైనా చేస్తాం, కానీ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను అయితే విడుదల చేయమని ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది. ప్రైవేటు కళాశాలలు అన్నీ కలిసి, ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు అన్నీ కలిసి మేము బంధువుకు పిలుపునిస్తున్నాం 15వ తారీఖు నుంచి అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఎంత ఒత్తిడికి లోనైతే కానీ అటువంటి పని చేయరు. దాదాపు 10 నుంచి 20 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నారు. ఆ చదువుకు దూరం చేయడమే ప్రభుత్వం చేసే పని. అయితే ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ మన విగ్రహం దగ్గర ఉద్యమం చేయడం జరిగింది, ప్లకార్డుల ప్రదర్శన చేయడం జరిగింది. కారణం, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి మలుదిరిగిన ప్రదేశం ఏదంటే బషీర్బాగ్ చౌరస్తా. అక్కడికి పోయి అయ్యా రేవంత్ రెడ్డి గారు 1200 కోట్లు వాళ్ళు అడుగుతున్నారు. కాదు, మేము డిమాండ్ చేసేది ఏంటంటే 8500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దు. కళాశాలలు సజావుగా జరగాలి, కళాశాలలు సజావుగా జీతాలు ఇచ్చుకోగలగాలి. అంటే ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి. మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా కళాశాల కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. దానికి కారణం ఏంటంటే, మాకు ఫీజు రియంబర్స్మెంట్లు వస్తలేవు, విద్యార్థులు ఫీజులు కడతలేరు. విద్యార్థులు ఫీజులు కట్టరు, కానీ ప్రభుత్వం మాత్రం 100% ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనే ఒకే ఒక కారణం ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు, మేము విద్యా వ్యవస్థను దూరం చేస్తాము, విద్యా వ్యవస్థకు సంబంధించి పేద విద్యార్థులను చదువుకోనియము అంటున్నారు. మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి గొడ్డుకు గోదకు మంత్రి ఉన్నాడు, మద్యానికి మంత్రి ఉన్నాడు, కానీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన విద్యకు మాత్రం మంత్రి లేడు. ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు, పదే ఎప్పటికీ చూసినా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా ఎందుకు మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు? ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి. సో మరి ఏంటి, మరి ఈ పోరాటం ఎట్లా కొనసాగిస్తారు? మరి న్యాయం జరిగే వరకు పోరాడతారు? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొత్తం న్యాయం జరిగేంత వరకు 8500 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే విద్యా వ్యవస్థను నాశనం చేద్దామనే ఒకే ఒక్క లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీరు గమనిస్తే దాదాపు ఒక 3 నెలల కిందట బట్టి విక్రమార్క గారు ఉస్మానియా యూనివర్సిటీకి మరియు నిజాం కళాశాలకు వచ్చి, వారం రోజుల్లో మేము మీకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అన్నింటినీ విడుదల చేస్తాము, చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి మీకు సంబంధించిన విడుదల చేస్తాము అని చెప్పేసి మాటిచ్చిపోయినారు. కాకపోతే నేటికి కూడా ఎటువంటి రూపాయి కూడా విడుదల చేయని కారణంగా హాస్టల్ నడపలేని పరిస్థితిలో నిజాం కళాశాల ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నిజాం కళాశాల ఉంది. అంటే ఈ నిజాం కళాశాల ఒకటే కాదు, చాలా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు కూడా అదే పరిస్థితులలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు విడుదల చేయండి, 1200 కోట్లు కాదు, 8500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కాలేజీలో సమస్యల పరిస్థితి ఎట్లా ఉంది మరి? అంటే వసతులు కావచ్చు ఎట్లా ప్రాపర్గా ఉన్నాయా లేదా? కళాశాలల్లో విపరీతమైన, ఒక సైన్స్కి సంబంధించిన విద్యార్థి చదువుకోవాలి అని అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఆర్ట్స్కి సంబంధించిన విద్యార్థులు చదువుకోవాలంటే మంచి ప్రొఫెసర్లు ఉండాలి. అంటే ఇంజనీరింగ్ కళాశాలల్లో ల్యాబులు అవి ఇవి చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక రీజన్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇన్ని పెండింగ్లో ఉన్న కారణంగా మేము కళాశాలను నడుపుకోలేకపోతున్నాము. సో మేము ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కల్పించలేము, కంప్యూటర్ ల్యాబులు పెట్టలేము, మన ప్రొఫెసర్లను నియమించుకోలేము. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన
ఉస్మానియా యూనివర్సిటీలో 70% పోస్టులు ఖాళీ ఉన్నాయి, అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి విద్య అనేది రాష్ట్రంలో అందుతుంది అనేది. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మరి? క్లియర్ డిమాండ్ 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించిన అన్నీ భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి జాప్యం లేకుండా విద్యా వ్యవస్థకు సంబంధించిన మంత్రిని నియమించాలి. పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన నిధులన్నింటినీ వెంటనే విడుదల చేయాలి. ఇది ఏకైక డిమాండు. విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ పోరాటమైనా ఏబీవీపీ ముందుంటుంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలలను బాయ్కాట్ చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి నీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం.